చేస్తాను. మనం రౌండ్ చేసుకుని ఇలా బాయిల్ చేసుకున్నాం కదా, ఒక 5 to 10 minutes బాయిల్ చేసుకోవాలి. మనకు తెలిసిపోతుందండి పైన ఇట్లా కొంచెం గట్టిగా అవుతుంది అనమాట. సో ఇలా అయిపోతే మనకి తయారైపోయినట్టే. మరి నెక్స్ట్ ఏం చేసుకోవాలి? దీన్ని ఇప్పుడు డీప్ ఫ్రై చేసుకోవాలండి ప్యాన్లో. ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేయాలి. మనం ఇప్పుడు ఉడకబెట్టుకున్నాం కదండి, సో ఇవి మొత్తం డీప్ ఫ్రై చేసుకోవాలన్నమాట. పకోడీలాగే ఇంకా సేమ్ ప్రాసెస్. ఆయిల్ ఫ్రై వేసుకుందాం. ఇప్పుడు వేసుకుందామండి. ఇట్లా ఒక్కొక్కటి. సో ఆల్రెడీ మనం ఉడకబెట్టుకున్నాం కాబట్టి తొందరగానే అయిపోతాయి కదా ఇవి. తొందరగా వస్తుందండి. ఆల్రెడీ ఇది ఉడికింది. కొంచెం లైట్ బ్రౌన్ కలర్ వచ్చాక ఓకే, లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు మనం వేయించుకోవాలి. ఓకే. ఖాళీ సమయాల్లో ఏం చేస్తుంటారండి మీరు? ఖాళీ టైంలో ఎక్కువ టీవీయే చూస్తున్నానండి. ఇప్పుడు టీవీ ఎక్కువ ఇదైపోయాను. అన్ని ఛానల్స్లో వంటలు చూపిస్తారు కదా, అందరు వెళ్ళిపోయాక ఇక కూర్చొని టీవీ పెట్టుకొని చూస్తూ ఉంటాను. కొన్ని సీరియల్స్ చూస్తాను. తర్వాత ఈ వంటల ప్రోగ్రామ్ వచ్చినప్పుడు మాత్రం మిస్ అవ్వకుండా చూస్తాను అనమాట. ఇది అయిపోయిందండి. ఓకే, తీసేద్దాం. ఫస్ట్ ఒక ప్లేట్లోకి తీస్తాము. ఆయిల్ పీల్చుకుందా చూసారా, డ్రైగా అట్లా వచ్చింది. ఆయిల్ పీల్చు. అదే మీరు అట్లాగే ఫ్రై చేసుకుంటే చాలా ఆయిల్ పీల్చుకుందాం. ఇలా బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేయాలి. అప్పుడే క్రిస్పీగా ఉంటుంది. ఇంకా దీంట్లో ఏమైనా వెజిటబుల్స్ యాడ్ చేసుకోవచ్చు అండి మనం? వేసుకోవచ్చు అనుకుంటా. క్యారెట్, పాలకూర అట్లా ఏమైనా ఆకుకూరలు, తర్వాత తోటకూర అవన్నీ వేసి కూడా చేసుకోవచ్చు. అవి కూడా హెల్త్కి మంచిది కాబట్టి మంచిది. ఇప్పుడు సీజన్ పచ్చికాయ కూరలు బాగా దొరుకుతుంది కదా, బఠానీ అట్లాంటివన్నీ కూడా ఇది వేసుకుని ట్రై చేస్తే. ఓకే, ఇవి కూడా అయిపోయినాయి కదండి. అవునండి, తీసుకుందామా? తీసేద్దాం. ఓకే, స్టవ్ ఆఫ్ చేద్దాం. స్టవ్ ఆఫ్ చేసి ఇలా మనం ఉడకబెట్టిన తర్వాత కర్రీ చేసుకోవచ్చు అన్నారు కదా, ఇలా వేయించుకున్న తర్వాత కూడా చేసుకోవచ్చు? చేయొచ్చండి, అలా కూడా చేసుకోవచ్చు. మన ఇష్టం, మన టేస్ట్ని బట్టి. ఆయిల్ వద్దు అనుకుంటే అందులో అది అలాగే వేసుకోవచ్చు. లేకపోతే ఇట్లా ఫ్రై చేస్తే ఇది ఒక టేస్ట్ బాగుంటుంది. అలాగే తినొచ్చు, లేకపోతే కర్రీ లాగా చేసుకుంటాం.